పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి గ్యాప్ వచ్చిందని ప్రచారం విస్తృతంగా మీడియాలో రాస్తుంది. మేజర్ మీడియా అంతా తెలుగుదేశం పార్టీ మీడియా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అటువంటి ప్రచారం జరుగుతుంది. నాకు తెలిసి మొదటిసారి అనుకుంటారు క్యాబినెట్ మీటింగ్ కూడా వెళ్ళలేదు మొన్న. సో ఏంటి అటువంటి స్మెల్ ఉంటుందా? అంత 10 ఏళ్ళు కలిసి ఉంటామని చెప్తుంటే ఇటువంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి? అంటే జనసేనకి చంద్రబాబు గారికి రాజకీయ వైరం ఉండడం సహజం. 2 పార్టీలు కాబట్టి అందులో అధికారంకి వచ్చిన తర్వాత ఎవరు బలైపోతారో మిత్రపక్షాల కలయికలు వామపక్షాలు కాంగ్రెస్, వామపక్షాలు తెలుగుదేశం, కామపక్షాలు వామపక్షాలు కేరళ, బెంగాల్, మన ఖమ్మం మీకు తెలుసు బాగా ఎంత గ్యాప్ ఉంటుందో మనకు తెలుసు. పవర్లోకి వచ్చిన తర్వాత సహజం మండలి వరకు పోయింది, అది సిద్ధాంత సమస్యలు. ఇట్లాంటి పరిస్థితిలో ఉన్న వ్యవస్థలో 2 ఎన్నికలప్పుడు పొత్తు పెట్టుకోవడం లాభం. మీ ఓటు నాకు, నా ఓటు నీకు. వన్స్ పవర్లోకి వచ్చిన తర్వాత మన ఇద్దరమే శత్రులు అవుతాం. అది పవర్లో ఉన్నట్టు అది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి సమస్య కాదు. వీళ్ళిద్దరు అనివార్యం కాబట్టి సహజంగా ఆ వైరం ఉంటుంది, ఆ గ్యాప్ ఉంటుంది. రెండోది పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో కొంత ఇండిపెండెన్స్ని చూడడానికి ట్రై చేస్తున్నాడు. అంటే ఈ ప్రభుత్వం మీద మరక వస్తున్నప్పుడు తన ఇండిపెండెంట్ స్వభావం చూపిస్తున్నాడు. అది టీటీడీ చూసాం, హోంశాఖలో చూసాం. ఇట్లా చూసినప్పుడు ప్రభుత్వం మీద పెద్ద మార్కు వస్తుంటే పవన్ కళ్యాణ్ కొంచెం భిన్నంగా ఉన్నాడనే మెసేజ్ ఇస్తా వస్తుంది. దానికి నాకు సంబంధం లేదు, నేను అడుగుతూనే ఉన్నట్టని చెప్పేస్తున్నాడు. చంద్రబాబు గారు ఈయనకన్నా తెలివైనాడు కదా, ఆయన అటెంప్ట్ అయినాడంటే కొలాప్స్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు 10వ ర్యాంక్ ఇచ్చినారు. ర్యాంకులు కూడా చూసారు. 10వ ర్యాంక్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం అనేది అనూహ్యమైన విషయం. ఒకవేళ నిజంగా ఉందలేదని బస్ నాకు అనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు తన శాఖ కన్నా ఇతర శాఖల పైన ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నాడు. హోంశాఖ, దేవాదాయ శాఖ, అన్ని శాఖల మీద చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆ శాఖ కూడా 20 స్థానంలో ఉంది. హోంశాఖ ఎక్కువ మంది ఇప్పుడు అనిత గారు నిజానికి యాక్టివ్ పొలిటీషియన్. పవన్ కళ్యాణ్ గారు చొరవ చూపి, చంద్రబాబు గారు చొరవ చూపి, లోకేష్ గారు అనధికారిక చొరవ చూపి, ఆమె పార్టీకి అవసరం చూపితే 20 ర్యాంకులు 20 ర్యాంకులు అయితే ఏమొస్తుంది? ఆమె ఒకటే పని చేస్తే 1 ర్యాంకు 2 ర్యాంకు తెచ్చి పెడుతుంది. ఇంతమంది చొరవ చూపితే ఏ మాట వినాలి? ఆమె ఏ ఫైల్ క్లియర్ చేయాలి? ఆ రీతిలో ఆమెకి 20 ర్యాంక్ రావడానికి కాదు ఎక్కువ మంది చొరవ చూపడం. కాబట్టి ఎక్కువ మంది చొరవ చూపి సమస్య వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఇతర శాఖల మీద చొరవ చూపడం అంటే రాజకీయ చొరవ చూపిస్తున్నాడు. హోంశాఖ మీద ఒక విమర్శలు వచ్చేసినాయి, అది నాకు సంబంధం లేదని చెప్పుకోవాలి, ఒక మాట అనేసాడు. టీటీడీలో విమర్శలు వచ్చేసినాయి, వాళ్ళిద్దరు క్షమాపణ చెప్పాలి, ఒక ఇండిపెండెన్స్ పోషిస్తున్నాడు. అందువల్ల తన శాఖ మీద పట్టు కన్నా రాష్ట్రం మీద పట్టు సాధించడం కోసమే పవన్ కళ్యాణ్ ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు. తన శాఖ మీద పట్టు సాధిస్తే ఏమవుతుంది? ఆయనకి ఏమీ రాదు. కాబట్టి ఆ గ్యాప్ భవిష్యత్తులో కొనసాగుతుంది. ఇది కొనసాగేంత కాలం చంద్రబాబు కూడా 2nd ప్లేస్లో ఉన్న ఆయన చొరవ చూపిస్తే 1st ప్లేస్ ఆయన వదులుతాడు, ఆయన ఇంకో రూపంలో చొరవ చూపుతాడు. ఇది అనివార్యంగా కొనసాగుతుంది. నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి అనే ఒక పవర్ఫుల్ అపోజిషన్ ఉన్నప్పుడు ఆ పవర్ఫుల్ అపోజిషన్ వీళ్ళు కలుపుతా ఉంది. బహుశా ఆయన ఇంకా పవర్ఫుల్ అవుతాడు. 40% పవర్ఫుల్, ఇంకా పెరిగే తప్ప తగ్గేదే ఉండదు. కాబట్టి ఆటోమేటిక్ ఇంకా ఆయన పవర్ఫుల్ పెరిగేసరికి వీళ్ళు భయంతో కూడా కలిసి ఉండే అవకాశం ఉంది. ఒకరి అస్తిత్వం ఒకరితో ముడిపడి ఉంది కాబట్టి జగన్ పెరుగుతాడేమో భయం వీళ్ళు కలుపుతా ఉంది. ఈయనేం తగ్గేదేం లేదు, జగన్ పెరిగేది తప్ప తగ్గేది లేదు. కాబట్టి వీళ్ళు కూడా విడిపోరేమో అని నేను అనుకుంటున్నాను. సో అనివార్యత జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేస్తే వాళ్ళు విడిపోకుండా ఉండే అలాగని సహాయం కూడా చేయలేడు. ఒకవేళ ఇసుకోవడం కోసం ఆయన తగ్గలేడు కదా, అది కూడా ఉంది కదా.